ఈ మధ్య కాలంలో వెన్న చేయడంలో ఉన్నన్ని వెరైటీస్ అన్నీ ఇన్ని కాదండోయ్! ఒకళ్ళు విస్కర్ అంటారు, ఒకళ్ళు మిక్సర్ అంటారు, ఒకళ్ళు స్పూన్ అంటారు, ఒకళ్ళు టంబ్లర్ అంటారు, ఒకళ్ళు హాట్ వాటర్ వేయాలంటారు, ఇంకొకళ్ళు కోల్డ్ వాటర్ పోయాలంటారు. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తుంటారు. మరి మీరే రకంగా చేసుకుంటారు? నాకైతే ఈ వెన్న చేయడంలో అంత ప్రావీణ్యం లేదు కానీ పెళ్ళయ్యాక ఈ పాటలు తప్పవుగా మరి. పాలు కాచి చల్లార్చి తోడుపెట్టి తొరక తీసి కవ్వంతో చేయడం పాత పద్ధతి. దానికి అప్డేటెడ్ వెర్షనే టంబ్లర్ అండ్ విస్కర్. అదే పాలు కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టి పాలపైన తొరక తీసి తోడు పెట్టి మిక్సీలో గిర్రుమని తిప్పి గిన్నెలోకి వెన్న తీయడం ఇప్పటి పద్ధతి. ఇంతకీ నేనే పద్ధతిలో చేస్తానంటారా? కడగలేక కవ్వాన్ని కావిడి పెట్టెలో పెట్టాను. విసుగొచ్చి విస్కర్ని విసిరేశాను. మాట వినట్లేదని మిక్సీని మూలన కూర్చోబెట్టాను. సులువుగా ఉంటుందని స్పూన్ పద్ధతిని ఎంచుకున్నాను. గిన్నెలో తొరక వేసి స్పూన్తో గిర్ర గిర్ర 10 నిమిషాలు తిప్పితే గిర్రున వెన్నొచ్చి గిన్నెలో పడుతుంది.